గమనించాలి. దేవుడు మానవులను సంతోషపెట్టడంలోనే కాదండి, బాధ పెట్టడంలోనూ ఒక కారణం ఉంటుంది. అంతే కదా. దేవుడు మానవులకు సంతోషాలను ఇస్తారు, బాధలను కూడా ఇస్తారు. సంతోషాలను ఇవ్వడంలో ఒక కారణం ఉంటుంది, బాధలను ఇవ్వడంలోనూ ఒక కారణం ఉంటుంది. దేవుడు ఏమి ఇచ్చినా సరే ఒక కారణంతో ఇస్తారండి. కారణం లేకుండా దేవుడు ఏది ఇవ్వరు, ఏది చెయ్యరు. మన సంతోషాన్ని పొందడానికి కారణం ఏంటి? మనం జీవించే నీతి జీవితం, మనం జీవించే యథార్థ జీవితం, మనం జీవించే దేవుడు మెచ్చిన జీవితం. మనం బాధలు పొందడానికి కారణం ఏంటి? ఎక్కడైనా దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించామా? ఎక్కడైనా దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా జీవించామా? ఎక్కడైనా దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించామా? లేదా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారా? ఇవన్నీ కారణాలు ఉంటాయండి. మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు వెనక ఒక కారణం ఉంటుంది అన్న సత్యాన్ని గుర్తించి ఆ కారణాన్ని వెతికి ఆ ప్రకారంగా మనం జీవించడం ఎంతో మేలు. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు మానవులకు సంతోషాలను ఇవ్వడంలోనూ, బాధలను ఇవ్వడంలోనూ ఒక కారణం ఉంటుంది అన్న సత్యాన్ని గుర్తిద్దాం. ఆ కారణాన్ని వెతుకుదాం. ఆ కారణం కోసం మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.